హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో శారీలో వచ్చిన లేస్ తోటే సింపుల్‌గా బ్లౌజ్ మోడల్ ఎలా కుట్టుకోవాలో చూద్దాము. మీరు చూస్తున్నారు లెర్న్ కెన్. సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనొచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్, షేర్ చేయండి. బ్లౌజ్ కటింగ్ చూద్దాము. పొడవు 15 ఇంచెస్. కింద 1 ఇంచ్ నేను కుట్టు కోసం ఉంచుకున్నాను. నెక్ 3 ఇంచెస్. భుజం 3 ఇంచెస్. షోల్డర్ టోటల్ 6 ఇంచెస్ వస్తుంది. నెక్ బ్లౌజ్ ఆదిని బట్టి మార్కింగ్ చేసుకుంటున్నాను. నెక్ పొడవు వచ్చేసి 8 ఇంచెస్ ఉంది. బ్లౌజ్ ఆర్మ్ హోలు 7 ఇంచెస్ తీసుకుంటే మనకి సుంచులవి రాకుండా కరెక్ట్‌గా వస్తుంది. అందరూ అయితే 6 ఇంచెస్ తీసుకుంటారు. డ్రెస్‌కి కానీ, బ్లౌజ్‌కి కానీ 7 ఇంచెస్ తీసుకుంటే ఆర్మ్ హోలు సుంచులవి రాకుండా కరెక్ట్‌గా ఉంటుంది. 1 ఇంచ్ క్రాస్‌గా గీత తీసి దాన్ని రౌండ్ షేప్‌లో గీసుకోవాలి. ఒళ్ళు లూజ్ చూస్తున్నాను. ఒళ్ళు లూజు టేప్‌తో చూస్తే 11 ఇంచెస్ ఉంది. అవి బ్యాక్ సైడ్ డాట్స్ కోసం 1 ఇంచ్. బ్యాక్ పార్ట్‌ని పెట్టి ఫ్రంట్ ఈజీగా కట్ చేసుకోవచ్చు. జస్ట్ సైడు పొడవు ఎంతుందో చూసుకుంటే సరిపోతుంది. ఒళ్ళు పొడవు బ్యాక్ 15 ఇంచెస్ వచ్చింది కాబట్టి ఫ్రంట్ 2 ఇంచెస్ తగ్గించి 13 ఇంచెస్ తీసుకోవాలి. నెక్ 6 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. అంతకు మించి తీసుకుంటే భుజాలు జారతాయి. చూస్తున్నారు కదా! నెక్ దగ్గర నుంచి స్కేల్ పెట్టి అలా 3 ఇంచెస్ పొడవు తీసుకుంటే కింద డాట్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. కింద డాట్ నుంచి క్రాస్‌గా పెట్టి ఆర్మ్ హోల్ దగ్గర డాట్ తీసుకోవాలి. అలా బ్లౌజ్‌తో కూడా మీరు కొలుచుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది మీకు. కింద డాటు, ఆర్మ్ హోల్ డాటు తీసుకున్నాక ఆ రెండిట్లకి సెంటర్‌కొచ్చేలాగా ఈ ఫ్రంట్ డాట్ తీసుకోవాలి. అలా కొలుచుకున్న తర్వాత అక్కడికి అలా క్రాస్‌గా లైన్ గీసుకోవాలి. ఆర్మ్ హోలు ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్‌కి. డాట్స్‌కి రెండిట్లకి ఆనవాలొచ్చేలాగా చిన్న కటింగ్ చేసుకోవాలి. సేమ్ రెండిట్లకి డాట్స్ ఒకేలా రావటానికి నేను అలా మార్కింగ్ చేసుకుంటున్నాను సూత్‌తో హోల్ పెట్టి. హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. హాఫ్ ఇంచు మడత కుట్టడానికి. అంటే అంచు వేస్తాను కాబట్టి నేనక్కడ పైపింగ్ చేస్తాను. అందుకని హాఫ్ ఇంచ్ తీసుకున్నాను. హ్యాండ్స్ పొడవు 7 ఇంచెస్. 7 ఇంచెస్‌లో హాఫ్ 3½ ఇంచెస్ తీసుకుంటే హ్యాండ్ అనేది కరెక్ట్‌గా వస్తుంది షేపు. ఫ్రంట్ హాఫ్ ఇంచ్ లోతు తీస్తున్నాను. కుట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకొని కుట్టుకోవాలి. ఈ హాఫ్ ఇంచ్ లోతు తీసింది ఫ్రంట్‌కొచ్చేలా కుట్టుకోవాలి. లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు కూడా 2 ఒకే సైడ్‌కి రాకుండా ఒకటి ఒకవైపుకి, ఇంకోటి ఒకవైపుకి వచ్చేలా చూసుకొని జాగ్రత్తగా కుట్టుకోవాలి. షేప్ కట్ చేస్తున్నాను.
లైనింగ్ అతుకుతున్నాను. పైపింగ్ చేస్తాను కాబట్టి నార్మల్‌గా కుట్టేస్తున్నాను. హ్యాండ్స్‌కి చూస్తున్నారు కదా! లేస్ అనేది సారీలో వచ్చింది. దాన్ని నేను హ్యాండ్స్‌కి అలా స్ట్రెయిట్‌గా వేస్తున్నాను. బ్యాక్ నెక్‌కి కూడా వేస్తాను. హ్యాండ్‌కి కింద పైపింగ్ చేస్తున్నాను సేమ్ మెరూన్ కలర్ తోటి. లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేయాలి. డాట్స్ కుడుతున్నాను. ఆర్మ్ హోల్ డాటు, కింద డాటు కూడా 2 కుట్లు వేయాలి. అది సిల్క్ కదా! బ్లౌజ్ పీస్ జారిపోకుండా డాట్ దగ్గరికి కరెక్ట్‌గా ఉండేలా హోల్డ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! కింద డాట్ ఎలా వచ్చిందో. ఆర్మ్ హోల్ డాటు లోపల సిల్క్ క్లాత్ కూడా జారిపోకుండా అక్కడ వరకు వచ్చేలా జాగ్రత్తగా హోల్డ్ చేసుకొని కుట్టాలి. ఇది ఒక కుట్టు వేస్తే సరిపోతుంది. షేప్ కుడుతున్నాను. అవి 4 పీసెస్ ఉంటే సరిపోతుంది. లేదు అంటే కొంచెం థిక్‌గా ఉన్న క్లాత్ దానికి మ్యాచ్ అయ్యేది ఏదైనా వేయొచ్చు. కాజాలు పెట్టి కుడుతున్నాను. ఇది ఉక్సులు పట్టి. బ్యాక్ నెక్ సారీలో వచ్చిన లేస్‌ని బ్యాక్ వేస్తున్నాను నడుముకి. నెక్ చుట్టూరు పైపింగ్ చేస్తాను. అండ్ కింద కూడా పైపింగ్ చేస్తాను.
చూసారు కదా! సారీలో వచ్చిన లేస్‌ని పక్క పక్కనే కొంచెం వెడల్పు వచ్చేలా ఎలా కుడుతున్నానో. బ్యాక్ డాట్స్ వేస్తున్నాను. బ్యాక్ డాట్స్ ఎప్పుడు కూడా భుజం సెంటర్‌కి మడత పెట్టి డాట్ వేసుకోవాలి. ఇది 3 ½ 4 ఇంచెస్ వేసుకోవచ్చు. వాళ్ళ ఆది బ్లౌజ్‌కి ఎలా ఉందో దాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. డాట్స్ అనేవి చాలా మందికి సరిగ్గా రావు. ఎటు సైడు ఫ్రంట్ డాట్స్ గాని, బ్యాక్ డాట్ గాని ఎలా వేయాలి అనేది తెలీదు. కరెక్ట్‌గా బ్యాక్ డాట్ అనేది భుజం సెంటర్‌కి వేయాలి. ఫ్రంట్ డాట్స్ ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి స్కేల్ పెట్టి స్కేల్ వెడల్పు గ్యాప్‌లో తీసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా! భుజాలు అటాచ్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్‌ని. ఇవి అటాచ్ చేసిన తర్వాత ఫ్రంట్, బ్యాక్, నెక్ కలిపి పైపింగ్ చేస్తాను. ఇది ఫ్రంట్ రౌండ్ నెక్ అయినా కానీ నేను పైపింగ్ క్లాత్ స్ట్రెయిట్‌గానే తీసుకున్నాను. క్రాస్ అనేది తీసుకోలేదు. ఎందుకంటే బ్యాక్ నెక్, స్క్వేర్ నెక్ కుడుతున్నాను కాబట్టి. రౌండ్ నెక్ కూడా పైపింగ్ క్లాత్ అనేది క్రాస్ అవసరం లేదు. స్ట్రెయిట్‌గా ఉన్న క్లాత్ తోటే మనం పైపింగ్ చేయొచ్చు. స్క్వేర్ నెక్ కార్నర్స్‌లో నేనెక్కడ కూడా క్లాత్ అనేది హోల్డ్ చేయలేదు. మొత్తం నెక్ అంతా కూడా రౌండ్‌గానే చి మొత్తం నెక్ అంతా కూడానే స్ట్రెయిట్‌గానే కుట్టుకుంటూ వచ్చేసాను. ఎక్కడ క్లాత్ అనేది హోల్డ్ చేయలేదు. కుట్టిన తర్వాత చిన్న చిన్న నాట్లు పెడుతున్నాను సిజర్ తోటి. ఫ్రంట్ నెక్ రౌండ్ కదా! ఆ రౌండ్ తిరగడం కోసం నాట్లు పెట్టాలి స్ట్రెయిట్ క్లాత్‌తో కుట్టినా సరే. ఈ బ్యాక్ నెక్ కార్నర్స్ దగ్గర ఎక్కడైతే స్క్వేర్ తిరిగిందో అక్కడ కూడా చిన్నగా నాటు పెట్టాలి. ఎక్కడ కూడా క్లాత్ అనేది హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడెక్కడ నాట్లు పెట్టాలో అక్కడ నాట్స్ కరెక్ట్‌గా పెడితే మీకు ఆ నెక్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. చూస్తున్నారు కదా! చూస్తున్నారు కదా! స్క్వేర్ వచ్చిన చోట ఎలా నాట్లు పెట్టానో. చూడండి. అదలా కరెక్ట్‌గా హోల్డ్ చేసుకుంటూ పైపింగ్ మొత్తం అంతా ఒకేలా సమానంగా వచ్చేలాగా పైన కుట్టు వేయాలి. హోలింగ్ అనేది కరెక్ట్‌గా చేసుకోవాలి. మొత్తం అంతా పైపింగు ఒకే సైజులో వచ్చేలాగా. ఇక్కడ కార్నర్‌లో కూడా కొంచెం టైట్‌గా లాగి పట్టుకోవాలి.
హ్యాండ్స్ కుడుతున్నాను. హ్యాండ్స్ కరెక్ట్‌గా సెంటర్‌కి హోల్డ్ చేసుకొని అక్కడ నాట్ పెట్టుకోవాలి. ఆ నాట్ అనేది భుజం దగ్గరికొచ్చేలా చూసుకోవాలి. భుజం జాయింట్ దగ్గరికొచ్చేలా చూసుకోవాలి. సైడ్స్ కుడుతున్నాను. ఆది బ్లౌజ్ ప్రకారం నేను మార్కింగ్ చేసుకున్నాను. ఆ మార్కింగ్ ప్రకారం నేను కుట్లు వేస్తున్నాను. సైడ్స్ 2, 3 కుట్లు వేసుకోవాలి. 2, 3 కుట్లు అంటే పాదమాసి గ్యాప్‌లో 2, 3 కుట్లు వేసుకోవాలండి. ఒకవేళ బ్లౌజ్ టైట్ అయినా కుట్టు ఇప్పుకోవడానికి ఉంటుంది. సైడ్స్ సమానంగా ఉండేలా కట్ చేసుకోవాలి. చూడండి హుక్స్‌లు ఆ విధంగా కొంచెం క్లాత్‌కి సూదితో హోల్ చేసి లోపలికి పెట్టి కుడితే కొంచెం హుక్స్‌లనేవి గట్టిగా ఉంటాయి. త్వరగా ఊడిపోకుండా. చూడండి సూదితో ఎలా హోల్ చేస్తున్నానో. అందులోకి హుక్స్ అనేది దురిపితే సరిపోతుంది. ఆ తర్వాత పైన చేత్తో కొంచెం కుట్టాలి. కాజాలు కుట్టేటప్పుడు చూసుకోవాలి. దారం కాకుండా కింద క్లాత్ కూడా గుచ్చుకుంది అంటే ఇంకా అది కాజా పెట్టుకోవడానికి అవ్వదు. ఓన్లీ దారానికి మాత్రమే ఆ ముడులు వరుసగా వచ్చేలా చూసుకోవాలి. శారీలో వచ్చిన లేస్ తోటే బ్లౌజ్ బ్యాక్ నెక్, స్క్వేర్ నెక్ పెట్టుకొని మోడల్‌గా ఎలా కుట్టుకున్నామో చూసారు కదా! చూసారు కదా! ఈ మోడల్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనొచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.